నమస్తే. వెల్కమ్ టు అవర్ షో. ఛానల్‌లో రాశి ఫలితాల ద్వారా మేడం రెగ్యులర్‌గా మాట్లాడుతూనే ఉంటారు. డాక్టర్ ఆర్‌బి సుధ గారు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్. ఈరోజు ఈ వీడియో ద్వారా ధనుస్సు రాశి ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేస్తూ, ఈ వీడియో చివరి వరకు చూసిన తర్వాత వ్యక్తిగత జాతకాలను ఏ విధంగా పరిశీలించుకోవాలి అనేది చెప్తాను. అది కూడా చూడండి. ఒకసారి పరిశీలించుకునే ప్రయత్నం చేయండి. పరిహారాలు చేసుకోవడం వల్ల మన లైఫ్ అనేది చాలా అంటే చాలా అద్భుతంగా మారే అవకాశం ఉంటుంది. సో ధనుసు రాశి ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జూన్ మాసానికి సంబంధించి. నమస్తే మేడం. నమస్కారం. సో ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉంది మేడం? మిశ్రమ ఫలితాలు మిశ్రమ చెప్పుకోవాలన్నమాట. మనకి 3వ ఇంట్లో శని ఉన్నారు, 4 రాహు, 10వ ఇంట్లో కేతు. అది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఏంటంటే కెరియర్ ప్రాస్పెక్ట్స్, కెరియర్లో గ్రోత్, ఇవన్నీ కొంచెం స్తంభిస్తాయి. కొంతమందికి చాలా బాగుంటుంది, కొంతమందికి అసలు బాగుండదు. ఎందుకని ఇలా అవుతుంది అని తెల్లమొహం వేసే ఒక పరిస్థితి కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి మనకి. అండ్ ఆల్సో మనం చూసాము అంటే 12వ ఇంట్లో వాడేమో మనకి 5వ ఇంట్లో ఉన్నాడు, అంటే ఓన్ హౌస్లో ఉన్నాడు. సో అది ప్లస్ పాయింట్. అంటే పిల్లలు బాగుంటారు, స్టూడెంట్స్కి బాగుంటుంది, చదువుకి బాగుంటుంది అని చెప్పి ఈ నెల మనం మాట్లాడుకునేది. అలాగే మనం చూసాము అంటే మనకి 6వ ఇంట్లో అన్ని ప్లానెట్స్ ఉన్నాయి. జూపిటర్ అంటే ఈ రాశికి అధిపతి కూడా 6 ప్లస్ సన్, వీళ్ళందరూ అన్నీ అందులోనే ఉన్నాయి. సో ఫైనాన్షియల్గా ఎస్పెషల్లీ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ చేయొద్దు. మోస్ట్ ఇంపార్టెంట్ ఈ నెల ఎక్కువ చేయొద్దు. ఆచితూచి, ఇందాక చెప్పినట్టు ఆచితూచి కొంచెం అడుగు వేయడం అనేది మంచిది. ఎందుకంటే లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే మనం చూసామంటే మన బ్రదర్స్, మన తోబుట్టువులకి చాలా బాగుంటుంది. బంధుమిత్రుల కలయిక ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే ధార్మిక కార్యక్రమాల్లో ఎక్కువ, అంటే స్పిరిచువాలిటీ అనేది పెరుగుతుంది అనమాట, పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉందన్నమాట. అండ్ ఆల్సో వీళ్ళు అందరితోనూ సన్నిహితంగా ఉంటారు, కానీ ఏంటంటే అందరూ వీళ్ళకి సపోర్ట్ చేస్తారు అని చెప్పలేము అనమాట. సపోర్ట్ చేయరు, అసలు లెక్క అదనమాట. సపోర్ట్ అనేది కొంచెం తక్కువ ఉంది వీళ్ళకి అని చెప్పాలి. సో మనకేంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మన సపోర్ట్ ఉంటేనే మనం ఎదగగలం. మనం ఒక్కళ్ళం ఎదుగుదాం అంటే ఎట్లా అవుతుంది? అది అందరితో పాటే అవ్వాలి. సో కెరియర్లో కూడా ఏంటంటే ఇప్పుడు మనం చూసామంటే పెద్ద పెద్ద ఎంఎన్సీసే ఉన్నాయి. సో కొలీగ్ సపోర్ట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. అదే ఇందాక నుంచి నేను చెప్తున్నాను. అంటే ఏంటి వీళ్ళు ఎలా పైకి వస్తారు, ఎందుకు వస్తారు అని చూసేవాళ్ళు, ఎలా వస్తారు అని చూసేవాళ్ళు కూడా మనకి ఎదురవుతూ ఉంటారు. అదే ఎదురవుతూ ఉంటారని చెప్పాలన్నమాట. సో అంత బాగాలేదు, అందుకనే మిశ్రమ ఫలితాలు అని చెప్పామన్నమాట. హెల్త్ విషయానికి వస్తే కొంచెం బాగానే ఉంటుంది, ఇట్స్ నాట్ అంత గ్రేట్గా ఉండదు. అదే మిశ్రమ ఫలితాలు. పెద్దగా ఏంటంటే ఎక్కువ నలతలు వచ్చేస్తాయి అని చెప్పలేమన్నమాట, బాగానే ఉంటుందనే చెప్పుకోవాలి. అలాగే హెల్త్ విషయాల్లో ఎవరైనా బాధపడే వాళ్ళు కూడా ఈ కోలుకునే ఛాన్సెస్ ఈ నెలలో ఉంటాయి అన్నమాట. అలాగే ఏంటంటే బంధుమిత్రుల కలయిక ఉంటుంది, ఎస్పెషలీ బ్రదర్స్కి బాగుంటుంది అని చెప్పుకోవాలన్నమాట. బ్రదర్స్ సిస్టర్స్, తోబుట్టువులకి వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు, వాళ్ళ పేరు మీద పెట్టచ్చు, వాళ్ళతో పాటు మన బిజినెస్ కూడా చేయొచ్చు అన్నమాట. 4th హౌస్లో మనకి రాహు ఉన్నారు, 5th హౌస్లో మనం చెప్పినట్టు కుజుడు ఉన్నారు అనమాట. సో అది పిల్లలకి బాగుంది, అంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బాగుంది, కానీ మన కెరియర్ ప్రాస్పెక్ట్స్ కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి ఈ నెల అని చెప్పాలన్నమాట. గ్రోత్ ఎస్పెషలీ నేను ఇందాక చెప్పినట్టు ఎందుకు మనకి ఇలా అవుతుందా అని తెలియని ఒక పరిస్థితి అయిపోతుంది. అంటే ఎందుకు అవుతుందో తెలియదు అనమాట, అలా అవుతూ ఉంటుంది. సో జాగ్రత్తగా ఉండాలి. కెరియర్ ప్రాస్పెక్ట్స్లో కూడా మనకి ఆపర్చునిటీస్ వస్తాయి, కానీ అది కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకుని వెళ్ళడం అనేది మంచిది. అండ్ ఆల్సో ట్రావెలింగ్ ఉంటుంది, షార్ట్ టర్మ్ ట్రావెల్ ఉంటుంది వీళ్ళకి. అండ్ ఆల్సో బాగుంటుంది, కానీ శ్రమ అనేది చాలా అధికం, ఎక్స్పెండిచర్ అనేది ఇంకా అధికం. సెకండ్ లార్డ్ 3rd లో ఉన్నాడు, రాబడి ఉంది కానీ పోబడి ఇంకా డబ్బులు ఉంటుంది. సో ఏంటంటే సేవింగ్ అనేది లేదనే బాధ, యాంగ్జైటీ, ఇవన్నీ దీనికి ఊరవుతూ ఉంటారనమాట. సో అందుకోసం ఇవన్నీ మనం మళ్ళా సెంటరింగ్ రావాలి, మన పాత పద్ధతికి రావాలి అన్నప్పుడు పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెట్టాలి, తప్పదు. ఎలాగో స్పిరిచువల్ గ్రోత్ ఉంటుంది కనుక వీళ్ళకి తప్పక ఏంటంటే స్పిరిచువాలిటీ పాత్రలు నడిస్తే కనుక వీళ్ళకి ఇంకా బాగుంటుంది అని చెప్పాలన్నమాట. అలాగే ఏంటంటే కెరియర్ విషయంలో కూడా దూరపు దేశం వెళ్ళి సందర్శించే ఒక ఇంటర్వ్యూకి కానీ, లేకపోతే బాస్ పిలవడం కానీ, అలాగే కలవడం కానీ అవన్నీ జరుగుతాయి, కానీ ఎంజాయ్ చేస్తారు అనేది లేదు. మిశ్రమ ఫలితం 50-50. అందుకే చెప్పామన్నమాట. ఈ రాశిలో ఉన్న పాలిటిషియన్స్ కూడా ఏంటంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ బాగుంటుంది, ఎందుకంటే అన్ని 6th హౌస్లో పడున్నాయి ఇప్పుడు.
అది 15th సన్ కూడా మారుతున్నాడు అనమాట. అందరూ ప్రమాణ స్వీకారాలు ఎక్కువ చేస్తారు. బాగుంటుంది అప్పుడు వాళ్ళకని చెప్పాలి. Right. అది వ్యక్తిగత జాతకం. ప్రమాణ స్వీకారాల వరకు మనం వచ్చామంటే అవును. అది వ్యక్తిగత జాతకం పరిశీలించుకోవాల్సిందే Right. అనమాట. ఉమ్. అది పరిశీలించుకున్నప్పుడు మనం ఒక నిర్ణయానికి రావచ్చు, ఎలా వెళ్ళాలి అని కూడా చెప్పచ్చు అనమాట. పరిహారం విషయానికి వస్తే కనుక తప్పక గురు కాళ్ళు పట్టుకోవాలి. గురువుని ఆరాధించడం, ఏ గురువు అయినా సరే ఆరాధించడం అనేది చాలా మంచిది. Okay. అలాగే ఏంటంటే దీపం పెట్టుకోవడం, సాటర్డే మనకి నువ్వుల నూనెతోటి దీపం పెట్టుకోవడం అనేది చాలా మంచిదన్నమాట. Right. అలాగే ఏంటంటే మనకి దానం ఇవ్వడం, ఏమైనా దాన్ని ఇవ్వచ్చు మేడం? మనకి ఏమైనా ఇవ్వచ్చు, బియ్యం కూడా దానం ఇవ్వచ్చు. ఓకే. కేతు 10th కదా మనకి. సో నువ్వు కొన్ని ఉంటాయి అన్నమాట, శనగపప్పు ఇలా. సో అవి దానం ఇవ్వచ్చు. కానీ ఏంటంటే నేను చెప్పేది ఎప్పుడు కుమారి పూజ చేయడం కానీ, మనం ఏంటంటే బెల్లంతో వీటితోటి చేయడం కానీ ఇంకా మంచిది అని చెప్తూ ఉంటాను అనమాట. మనకి ఏంటంటే భాగ్యం బాగుండాలి మనకి. అవును. భాగ్యాధిపతి ఇప్పుడు 6వ ఇంట్లో ఉన్నాడు, అది 7వ ఇంట్లోకి వస్తే బాగుంటుంది. Right. అది ఏంటంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ జరుగుతోంది కనుక తప్పక ఏంటంటే కొంచెం ఊరట కలుగుతుంది వీళ్ళకి, అప్పుడు కొంచెం బాగుంటాయి. అందుకనే మనం చెప్పింది మిశ్రమ ఫలితాలు. రైట్. సో అదండి, ధనుసు రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ చాలా ముఖ్యమైన విషయాలు చాలా బాగుంటుంది. అందులో ఒకటి జాబ్లో గ్రోత్ ఉంటుంది, పిల్లలు చాలా చక్కగా చదువుకుంటారు, వాళ్ళు హ్యాపీగా ఉంటారు, సమ్మర్ అంతా బాగా ఎంజాయ్ చేస్తారు. జూన్ మాసం కూడా కాస్త సమ్మర్ కిందకే వస్తుంది కాబట్టి. ఏదేమైనప్పటికీ పరిహారాలు చెప్పారు, అవి తూచా తప్పకుండా ఫాలో అవుతూనే జూన్ మాసానికి సంబంధించే కాదు, మీ వ్యక్తిగత జాతకాలని పరిశీలించి అసలు మీ లైఫ్లో ఏ రాశి ఏ టైంలో కలిసి వస్తుంది, ఎందుకు కలిసి వస్తుందని ఎక్స్ప్లెయిన్ చేస్తూనే వాటిని గోప్యంగా ఉంచి మీకు చెప్పడం జరుగుతుంది. వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటేనే అద్భుతంగా ఫలితాలు ఉంటాయి. సో అర్థమైందని అనుకుంటున్నాను. తప్పకుండా ఈ ధనుసు రాశి వారందరికీ ఈ వీడియో అనేది చేర్చే ప్రయత్నం చేయండి, లైక్ చేసి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశి మకర రాశితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.